తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ముచ్చింతల్లోని దివ్య సాకేతంతో పాటు మై హోమ్ భూజా, మై హోమ్ హబ్, మై హోమ్ త్రిదశలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. జై శ్రీమన్నారాయణ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. గోవిందుడి సేవలో భక్తులు తరించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ముచ్చింతల్లో ముక్కోటి ఏకాదశి వైభవం. భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద. మై హోమ్ భూజాలో ఆధ్యాత్మిక శోభ. గోవింద హరి గోవింద. మై హోమ్ హబ్, మై హోమ్ త్రిదశలో వైకుంఠ ద్వార దర్శనాలు. గోవింద నీలమేఘ శ్యామ గోవింద. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరం జై శ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ దివ్య సాకేత శ్రీరామచంద్ర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 2 ఉత్తర ద్వార దర్శనాలను ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చిన శ్రీ రంగనాథ స్వామిని, ఉత్తర ద్వార మండపంలో కొలువైన శ్రీ దివ్య సాకేత రామచంద్ర స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. విమోచన గోవింద గోవింద హరి గోవింద. ముచ్చింతల్లోని శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. జూపల్లి రామేశ్వరరావుతో పాటు వినోద్రావు, జూపల్లి రామురావు, జూపల్లి రంజిత్రావు కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మై హోమ్ హబ్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మత్స్య కూర్మావతార శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ తొలగిపోయి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు. శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళ శాసనాలతో ఈ యొక్క శంషాబాద్లో ముచ్చింతల్లో ఏర్పాటు చేసినటువంటి 108 దివ్యదేశాలు, అలాగే దివ్య సాకేతం అన్ని దేవాలయాలు ఉదయం నుంచి దర్శించుకోవడం, లక్షల వేల మంది భక్తుల యొక్క చక్కటి వారి యొక్క సంతోషాన్ని మేము వాళ్ళతో కలిసి పంచుకోవడం, అలాగే మా మై హోమ్ సంస్థలలో స్వామివారి యొక్క శ్రీహస్తాలతో స్థాపించినటువంటి అన్ని టెంపుల్ పూజ అనుకోండి, ఇక్కడ మత్స్యకూర్మ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనుకోండి, అలాగే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మోహనకృష్ణ స్వామి టెంపుల్ అనుకోండి, అన్ని దశావతారాల దేవాలయాలన్నీ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఇక్కడ మేము దర్శించుకోవడమే కాకుండా ఎంతోమంది వేల మంది భక్తులతో కలిసి ఈ యొక్క చక్కటి ఆనందాన్ని పంచుకోవడం ఎంతో శుభదాయకం. లోకస్తమస్తు సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, లోకమంతా సుఖంగా ఉండాలి, యుద్ధాలు ఇవన్నీ పోవాలి. ఆచార్యుల మార్గదర్శకులు కాబట్టి ఆచార్యుల ద్వారా మన అంతా సంతోషంగా ఉండాలని ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి అది విశ్వసిస్తూ తప్పకుండా అందరూ సంతోషంగా ఉంటారని భావిస్తూ అందరికీ ఆచార్యుల యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. హైదరాబాద్ మై హోమ్ భుజ ఇలా వైకుంఠాన్ని తలపించింది. మై హోమ్ భుజలోని దేవాలయంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి సెట్టింగ్ వేసి భక్తులకు ఆ దేవదేవుని ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. సాక్షాత్తు 7 కొండల వెంకన్న దిగొచ్చినట్టుగా కనిపిస్తోన్న స్వామివారిని దర్శించుకొని తరించారు భక్తులు. మై హోమ్ భూజాలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. హైదరాబాద్ మై హోమ్ త్రిదశలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహనకృష్ణ సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు.